స్టార్ట్. మాకు వెంటనే సరే, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి వీడియో చూసినటువంటి మొట్టమొదటిగా మా ఆశ్రమం మానవీయ ఐక్య సేవా ఆశ్రమం 2016లో గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ చేసింది. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు విడివిడిగా చేస్తూ ఉండేవాళ్ళు. అయితే 2021లో మనకంటూ ఒక స్టాండర్డ్ ఆశ్రమం రన్ చేయాలని ఫ్రెండ్స్ మేము కలిసి 2021లో ఆశ్రమం ప్రారంభించాం. ప్రారంభంలో 3 మనుషులతో ప్రారంభించాం. ఈ రోజున దాదాపు 2 సంవత్సరాలు పూర్తయ్యి 3వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఈ 2.5 సంవత్సరంలో కూడా మా దగ్గరికి ప్రస్తుతానికి అయితే 45 మంది ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి షెడ్లా కనిపించే ఇదంతా కూడా తాటేకి పందిరి మేమే వేసుకున్నాం. దాంట్లోనూ ప్లస్ లోపల రేట్ షెడ్గా ఉన్నటువంటి దాంట్లో కూడా ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఈ సైడ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ బయట చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేదు, లేవలేని స్థితిలో ఉంటారు. వారికి మా సభ్యులు ఉన్నారు. వారు కూడా చక్కగా సహకరించి వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం మేము భారీగా ఏమి చేస్తున్నాం అని చెప్పలేం, కానీ వారి మినిమం అవసరం తీసుకున్నాం. కాబట్టి మాకు ప్రస్తుతానికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే స్థలం అనేది మాకు కావాలి. ఖచ్చితంగా పర్మనెంట్ ప్లేస్. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు. ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాతలు ఎవరైనా మాకు స్థలం విషయంలో ముందుకు వచ్చినట్లయితే దీన్ని ఒక పర్మనెంట్గా వాళ్ళకి ఒక స్థిర నివాసం అనేది ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా ఇది చూస్తున్న వారు ఎవరైనా కానీ వీలైతే ఒకసారి మా దగ్గరికి వచ్చి చూసి మీరు ఏం చేయాలనిపిస్తే చేయడానికి మేమైతే స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఈ వీడియో చూస్తూ మాకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న మా విన్నపాన్ని మన్నిస్తారని మరొకసారి తెలియజేస్తాం. సుమారు ఎంతమంది ఆశ్రమంలో ఉంటున్నారు? వృద్ధులు మొత్తం వృద్ధులు, వికలాంగులు, బ్లైండ్స్ కలిసి మొత్తం 45 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది కేర్ టేకర్స్ ఉంటున్నారు? కేర్ టేకర్స్ 3 ఉన్నారు. ఎనీ టైం ఇక్కడే ఉంటారు. ఈ వృద్ధులకి వైద్య సహాయం ఆర్ఎంపీ గారు, లోకల్ ఆర్ఎంపీ గారితో మాట్లాడుతున్నాం. ఆయన వీక్లీ వన్స్ వస్తారు. ఇంకేదో మీకు ఉంటే ఫోన్ చేస్తే వస్తారు, వెంటనే వస్తారు. వచ్చినప్పుడు మనం కూడా వాడికి కూడా మీరు కూడా సేవ దృక్పథం ఉంటాయి. అయితే కూడా మరి అమౌంట్ అనేది కావాలి కాబట్టి అమౌంట్ మెడికల్గా కూడా మాకు మెడికల్గా చూసుకుంటే మాకు దీనికంటే మెడికల్గా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. నెలకు వచ్చేసేది దాకా అవుతుంది మెడికల్గా. ప్లస్ ఇంకొక మీ అందరికీ విచారకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది నాకు తీసుకొచ్చే వాళ్ళందరూ మీరు చూస్తున్న ఈ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళే. ఫ్యామిలీస్ లేని వాళ్ళు కేరా ప్లాట్ఫామ్ వాళ్ళు ఎవరూ నా దగ్గర లేరు. అయితే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేమండి ఇదిగో తీసుకొచ్చాం కాబట్టి మేము ఏదో నెల చేస్తామని చెప్తారు. ఆ నెల మట్టుకు ఇస్తారు, ప్రతి నెల ఇస్తాననే మాట మట్టుకు తర్వాత నెరవేర్చలేకపోతున్నారు. వాళ్ళు మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్కి రెస్పాండ్ అవ్వరు. తర్వాత వస్తానంటారు, రారు. కానీ చివరి గడియల్లో కూడా మేము వెయిట్ చేసి మాకంటూ ఒక రసీదు గవర్నమెంట్ వారికి గుర్తింపు కావాలి కాబట్టి ఆ కైలాస భూమికి అక్కడ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆ అంత్యక్రియలు కూడా వాళ్ళు ఏ మతాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ మతధర్మం ప్రకారంగా మేము ఆ యొక్క అంత్యక్రియ అనేది కూడా మేమే నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి సందర్భం మీరు అవునా కాదనేది ఒకసారి మీరు వస్తే మీకు ఇక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చూసి మాకు ఖచ్చితంగా మాకు మారల్ సపోర్ట్ కానీ ఫైనాన్స్ సపోర్ట్ కానీ చేయగలని ఆశిస్తున్నాం. ఆశ్రమం నడపడానికి మీకు ఆర్థికంగా ఎటువంటి హెల్ప్ అవుతుంది? ఆర్థికంగా అంటే కిరాణా గ్రాసరీస్ అయితే ఖచ్చితంగా డైలీ కావాలన్నా, అలాగే మెడికల్గా కూడా